హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే క్విక్ ప్యాకింగ్ టు మై మామ్స్ ప్లేస్ అనమాట. 1 డే బిఫోర్ అనమాట ఇది. మా మమ్మీ ముందే వెళ్ళిపోతున్నారు. సో ఇలా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see. అండ్ పట్టీలు పెట్టుకొని చాలా రోజులు అవుతుంది. లిటరల్లీ 3 years అయిపోయింది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పెట్టుకున్నాను అనమాట. తర్వాత తీసేసాను. నాకు ఎందుకో నచ్చలేదు. కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అండి పట్టీలు పెట్టుకుంటే. అండ్ బ్లాక్గా కూడా అవుతాయని, షైన్ అంతగా ఉండవు కదా డైలీ పెట్టేసుకుంటే షైన్ పోతాయి అనేసి నేను అలా తీసి పక్కకు పెట్టుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఫెస్టివల్ కోసం అని. కొత్తగా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. నాకు ఎందుకో ఈసారి పెట్టుకోవాలనిపించింది. తీసి మరీ పెట్టుకుంటున్నాను. మా మమ్మీకి కూడా చూపించాను, పట్టీలు బాగున్నాయి అని చెప్పింది. షైన్ కూడా బాగున్నాయి, అలాగ ఉంచుకో అనేసి. బాగున్నాయి. ఇక్కడ మురిసిపోతున్నాను అనమాట పెట్టుకొని. అండ్ మిగతావి పాత పట్టీలు తీసేసి పక్కకు పెట్టేసి మిగతా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అని లోపల పెట్టేసుకుంటున్నాను. 1 డేనే ఉంది కదా అనేసి. మా మమ్మీ ముందే వెళ్ళిపోతున్నారండి 1 డే బిఫోర్, అంటే రేపే. ఎందుకంటే పాప వస్తుంది కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, అది అన్నీ క్లీన్ చేసి ఉంచాలి, రెడీగా ఉంచుతాను అనేసి ముందే వెళ్ళిపోతున్నారనమాట. సో దానికి ఇంకా మా మమ్మీ శారీస్ ఇవ్వమని చెప్పింది, స్టిచ్చింగ్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది అనేసి ఒక కవర్లో ప్యాక్ చేసి మమ్మీకి ఇస్తున్నాను అండి. శారీస్ అనేవి స్టిచ్చింగ్ ఇచ్చేస్తుంది అనమాట వెళ్ళాకే. కమింగ్ టు మై హెయిర్ కేర్, మళ్ళీ మా ఇంటికి వెళ్తే కుదరదని చెప్పేసి హెయిర్ మాస్క్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అనేసి హెయిర్కి మాస్క్ లాగా పెట్టేసుకొని ఒక 10 minutes అండి. 10 minutes అలా ఉంచేసి 10 to 15 minutes సరిపోతుంది. లైక్ నేనైతే 15 minutes ఉంచేసి ఆ తర్వాత హెడ్ వాష్ చేసుకుంటాను జనరల్గా. సో చాలా రోజులు అయిందని చెప్పేసి బీ బ్లంట్ నుంచి హెయిర్ మాస్క్ ఎప్పుడో తీసుకొని చాలా రోజులు అయింది, అది పెట్టుకోవట్లేదు అనేసి. సో ఎప్పుడు పెట్టనండి, కొంచెం డ్రైగా అనిపిస్తే హెయిర్ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుందని సో అప్పుడప్పుడు అలా పెడతాను హెయిర్ మాస్క్. చాలా కొంచెం చేంజ్ లాగా మంచిగా ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అనేది వస్తుంది నాకు. సో ఇక్కడ పెట్టేసుకొని ఇంకా పాపకి ఫుడ్ పెట్టాలండి, ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసిన తర్వాత ఇంకా హెడ్ వాష్ చేసుకున్నాను ఆ రోజు అలాగా. Yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. Yeah. Ooh. We should breathe slow. We should breathe slow. We should breathe slow. సో ఇంకా ఇక్కడ పాపకి ఫీడ్ చేసిన తర్వాత నేను హెడ్ వాష్కి వెళ్ళిపోయాను. అప్పటికే 10 to 15 minutes అయిపోయింది అనేసి ఇంకా హెడ్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా మాయిశ్చరైజ్ చేసుకుంటాను లిప్స్కి అండ్ స్కిన్కి. హెయిర్ మాస్క్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూతీగా అండ్ షైనీగా కనిపిస్తుంది. డ్రైనెస్ అనేది రిమూవ్ చేసి మాయిశ్చరైజింగ్గా కనిపిస్తుంది హెయిర్. సో అప్పుడప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. హెయిర్ మాస్క్ బీ బ్లంట్ నుంచి ఆర్డర్ చేసుకోండి. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ మాయిశ్చరైజర్, లిప్ బామ్ అవన్నీ పెట్టేసుకుంటున్నాను. నార్మల్ నా స్కిన్ కేర్ రొటీన్ అండి. That's why I don't worry about the things
things that I don't see, yeah. These days I నా డైలీ రొటీన్ వచ్చేసి డర్మ్ డాక్ నుంచి నైట్ క్రీమ్ అనమాట. ఓన్లీ నైటే యూస్ చేస్తాను ఇది. సో రెటినాల్ క్రీమ్ రింకిల్స్ని రిమూవ్ చేసి సాఫ్ట్గా ఉంచుతుంది స్కిన్ అనేది. సో ఎవ్రీడే నైట్ రొటీన్ అనమాట ఇది. సో నైట్ క్రీమ్ అండ్ లిప్ బామ్ అప్లై చేస్తాను అంతే అండి. నైట్ ఇంకేం అప్లై చేయను. నేను షార్ట్ కూడా పెట్టాను నా నైట్ రొటీన్ అనేసి. మీరు చూసారో లేదో, చూడని వాళ్ళ అయితే తప్పకుండా చూడండి. షార్ట్స్లోకి వెళ్ళి నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని నేను షేర్ చేశాను ఒక వీడియో. ఇదేంటంటే లాక్మే నుంచి మాయిశ్చరైజర్ అనమాట. ఇది రోజ్ మిల్క్ మాయిశ్చరైజర్, పీచ్ మిల్క్ అనమాట. చాలా బాగుంది. థిక్నెస్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇలా మాయిశ్చరైజ్ చేసుకుంటాను హ్యాండ్స్ అండ్ బాడీకి. ఇది ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఇంతకుముందు నివ్యా బాడీ మిల్క్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అది యూస్ చేశాను. అది కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. సో 12 అవర్స్ టు 24 అవర్స్ వరకు మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది బాడీని. సో ఇది కూడా ఉందని ట్రై చేశాను అనమాట. మా హస్బెండ్ వెకేషన్ కని ఢిల్లీకి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ షాపింగ్ చేశారు కొన్ని ఐటమ్స్. అవేంటో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డ్రెస్ అనమాట నా కోసం తీసుకున్నారు. క్రాప్ టాప్ లాగా ఉంది. హ్యాండ్స్కి ఏమో ఫ్రిల్స్ వచ్చాయి ఇలాగా. ఇది ఫ్రీ సైజ్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఎలాస్టిక్ కూడా వచ్చింది కింద బాటమ్కి. వీ నెక్ వచ్చింది అండ్ స్కై బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ అనమాట. మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, డిజైన్స్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా కపుల్స్ అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. బీచ్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ప్యాంట్ ఇచ్చారు, ప్యాంట్ అండ్ క్రాప్ టాప్ లాగా ఇచ్చారనమాట. సెట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ మా చిన్నదానికి క్యాప్. అక్కడ ఫేమస్ కదా ఉలెన్ క్లాత్స్ అనేవి ఫేమస్. సో చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. హ్యాండ్మేడ్ కదా, హ్యాండ్మేడ్ ఉలెన్ క్లాత్ అనమాట. చాలా బాగా చేశారు వాళ్ళైతే. అండ్ పేరింగ్ షూస్ వచ్చాయి, పేర్ అనమాట. ఇవి సెట్, క్యాప్ అండ్ షూస్ అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇది ఇంకో పెయిర్ ఆఫ్ షూస్ అనమాట. చాలా బాగున్నాయి. క్లాత్ అండ్ క్వాలిటీ హ్యాండ్మేడ్ కదా, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా హ్యాండ్మేడే. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. ఉలెన్ మెటీరియల్ అనమాట. ఉలెన్ అండ్ సాఫ్ట్గా చాలా బాగుంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా. నాకు ఇలాంటి బ్యాగ్ అయితే అస్సలు లేదు. సో చాలా బాగుంది, నాకు చూడగానే నచ్చింది అనమాట. వీడియో కాల్ చేసి చూపించారు. సో వేసుకుంటే ఇలా ఉందన్నమాట. సో ఇలా ఉంటుంది వేసుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని మీద ప్రింట్ కూడా వెరైటీ వచ్చింది. యాక్ అనిమల్ ఉంటుంది కదా, సో అలా ఇచ్చారు. ప్రింట్ వెరైటీగా ఉంది. కొంచెం చూడ్డానికి కూడా క్లాసీ లుక్ వచ్చేసింది. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. లడాక్ వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట. ఇది మా హస్బెండ్ వచ్చేసి ఢిల్లీ నుంచి లడాక్ నుంచి మనాలి ట్రిప్, అలా రౌండ్ ట్రిప్ వేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నారు. అండ్ ఇది క్యూట్ కీచెన్ అనమాట. కీచెన్ అని అనుకుంటున్నారా, కానీ కాదండి. ఇది లైక్ ఇలా ఓపెన్ చేస్తే మిర్రర్, అప్ అండ్ డౌన్ మిర్రర్ వచ్చింది. చాలా క్యూట్ ఉంది. నాకైతే చూడగానే నచ్చేసింది.
అండ్ మీద లైక్ యూనికార్న్ ప్రింట్ వచ్చేసింది కలర్ఫుల్ పింక్ మీద స్కై బ్లూ కలర్ఫుల్ థీమ్ వచ్చింది. నాకైతే అది చాలా బాగా నచ్చింది. గర్ల్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది కదా యూనికార్న్ థీమ్. స్టోన్స్ కూడా వచ్చాయి, వైట్ స్టోన్స్. ఇదేమో కార్లోకి హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు అనేసి కార్కి అండ్ బైక్కి తీసుకున్నారు. ఇది కీచెన్ అనమాట. కార్ కీస్కి కీచెన్ బాగుందని తీసుకున్నారనమాట. ఇది లే లడఖ్లోనే తీసుకున్నారు. బాగుంది కదా, హ్యాంగింగ్ లాగా ఉంది. సో తీసుకున్నారని చూపిస్తున్నాను. కార్ కీస్కి అలా అప్పుడే పెట్టేశారు మా హస్బెండ్. చాలా బాగుంది కలర్ఫుల్గా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు నచ్చితే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ లాగా కనిపిస్తాయి. బాయ్ గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.